మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948588704 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అయితే టీడీపీ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ అయితే జరుగుతోంది. అందులో భాగంగా అయితే ఈరోజు మనం ఇక్కడికి వచ్చేయడం జరిగింది. సో ఇప్పుడైతే పంపిణీ కార్యక్రమం అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో మనతో తీసుకున్న ప్రజలు అయితే ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. సో వాళ్ళకి ఏ విధంగా ఫీలింగ్ ఉందన్న వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం అడిగి తెలుసుకున్న ప్రయత్నం అయితే మనం చేద్దాం. మీ పేరేంటమ్మా? ముదిరా సుజిత. మీకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంత వచ్చింది, ఏంటి, ఏ కారణంగా వచ్చింది? మా హస్బెండ్కి హార్ట్ ప్రాబ్లం ఉండింది. సీఎం ఫండ్కి 16 లక్షల దాకా పెట్టాము. 5,999 రూపాయలు వచ్చింది. మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఎమ్మెల్యే గారికి, సీఎం గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఇది వరకు మనం చూసుకున్నట్లయితే ఎవరికి కూడా అంటే మనకి నష్టం జరిగినా కానీ ఊరట అనేది లభించేది కాదు. సో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఊరట లభిస్తుంది మనకి, ఒక రకంగా చెప్పాలంటే. అది మీకు ఏ విధంగా అనిపిస్తుంది? చాలా ఆనందంగా, సంతోషంగా కూడా ఉంది. మేము చాలా సఫర్ అయ్యాము. ఈరోజు ఎంతో ఆనందంతో బాధ అనేది తీరిపోయింది మాకు కొంచెం. సో మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కి? నేను 2 నెలలు అయిందండి చేసి. కొంతమంది భయపెట్టారు, 4 నెలలు అవుద్ది, 5 నెలలు అవుద్ది, అవి వచ్చినట్టే అయిపోయినట్టే అని అన్నారు. కానీ అది చెప్పేది వేరే, ఎడు జరిగేది వేరే. చాలా సంతోషంగా ఉందండి. సో దట్ ఈస్ కావ్య అంటారా మీరు? అవును, ఎస్. సో ఏదైతే మాట ఇచ్చారో సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే సఫర్ అవుతారో వాళ్ళందరికీ ఇప్పిస్తామని చెప్పినట్టుగా మీకు కూడా రావడం జరిగింది. సో మీ ఆనందం అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా చూస్తారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే సార్ పట్ల? చాలా సీరియస్గానే తీసుకుంటామండి. మా పిల్లలు, మేము అందరం రుణపడి ఉన్నాం సార్కి. అదొక బాధ్యతగా తీసుకున్నారు, చేశారు. బాబు, నువ్వు చెప్పు. డాడీ సఫర్ అవడం జరిగింది, కానీ ఒక ఊరటిగా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈరోజు మీ చేతిలో ఉంది. మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మన ఎమ్మెల్యే సార్ గారు చూసుకోవడం వల్ల బాగా ఆనందంగా అనిపిస్తుంది. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఏం చదువుతున్నాను? ఇంటర్ సెకండ్ ఇయర్. సో నువ్వు కూడా రేపు రాబోయే పౌరుడు అనమాట. నువ్వు ఏ విధంగా అంటే నీకు ఎమ్మెల్యే సార్ని చూస్తే ఏమనిపిస్తుంది? ప్రౌడ్ టు బి. బాగానే ఆనందంగా అనిపిస్తుంది. అమ్మ చెప్పండి, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఈరోజు రావడం జరిగింది. సో మీ యొక్క సంతోషం అనేది ఏ విధంగా ఉంది? మాకెంతో సంతోషకరంగా ఉందండి. మేము ఎప్పుడు అంటే బాగా లేకుండా హాస్పిటల్లో ఉన్నప్పుడు మా దగ్గర అసలు ఫండే లేదు అసలు. కానీ మేము అప్పు చేసే తెచ్చి కట్టుకున్నాము. కానీ మాకు సీఎం ఫండ్ వచ్చింది, సీఎం ఫండ్కి పెట్టుకోండి అని చెప్పనని మా తెలుగుదేశం వాళ్ళు చెప్పారు. వాళ్ళు బాలకృష్ణ సార్ వాళ్ళు చెప్పారు. ఆ చెప్పిన తర్వాత మేము అలాగే సీఎం ఫండ్కి పెట్టుకున్నామండి. ఈ ఫండ్ తోటి మేము ఆ అప్పుని తీర్చగలుగుతున్నామండి. ఎంతో సంతోషకరంగా ఉందండి మాకు. ఇలాంటి మాకు ఈ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నానండి నేను. మీ ఆనందం అనేది చూస్తుంటే మీ కళ్ళల్లోనే, సో చూస్తుంటే ఏడ్చేస్తున్నారు అసలు. అవునండి, నిజంగా మాకు ఎంతో ఆనందంగా ఉందండి. తెలుగుదేశం పార్టీలో అసలు తెలుగుదేశం వాళ్ళు వస్తే ఏం చేస్తారు అనేవాళ్ళండి. కాకపోతే మేము వేసినందుకు, మేము ఓట్లు వేసినందుకు మాకు ఎంతో సంతోషకరంగా ఉందండి. మా సారు, ఎమ్మెల్యే సారు మమ్మల్ని ఎంతో మా విశ్వనాథరావుపేట అయితే ఏమండి, ఎక్కడైనా కావలి నియోజకవర్గానికి ఎంతో మేలులు చేస్తున్నారండి. నిజంగా ఆయనే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం ఎమ్మెల్యేగా. నార్మల్గా ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా ఒక ఫండ్ తీసుకోవాలన్నా మనం ఆల్రెడీ నష్టపోయి ఉంటాం. అంటే కార్యాలయాల చుట్టూ తిరగాలన్నా కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీకు చాలా ఈజీగా సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. సో మీ సంతోషం అనేది ఏ విధంగా ఉంది? ఇదంతా ఎవరి వల్ల సాధ్యమైంది? నారా చంద్రబాబు నాయుడు ద్వారే కదండి. మనం ఇక్కడ చూసుకుంటే మన ఇక్కడ ఎమ్మెల్యే అంతే. ఇంకా ఏంటంటే ఎంతో మాకు ఉన్నతమైన స్థానాన్ని మాకు పెట్టి, పెన్షన్లు అయితే ఏమండి, పెన్షన్లు కూడా ఇంటికి 1వ తారీఖు టెన్షన్గా తీసుకొని వచ్చి ఇచ్చేస్తారండి. అంత మంచి ప్రభుత్వము మళ్ళీ రాదండి. ఇలాంటి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ కూడా ఎమ్మెల్యే సార్నే గెలిపించుకోవాలనుకుంటున్నారా? మేము మేము కృష్ణారెడ్డి సార్నే గెలిపించుకోవాలని ఉన్నామండి. ఈయన గురించి మేము ఎంతవరకు
పని చేయాలన్నా చేయగలమండి. సో మీకోసం పార్టీ కోసం కానివ్వండి, సార్ కోసం కానివ్వండి, ఏదైనా చేస్తా అంటున్నారా? ఏదైనా చేస్తామండి, ఏదైనా చేస్తాం. తగ్గేదే లేదు, తగ్గేదే లే. సో మీరైతే అన్ని ఎమోషన్స్ చూపించారు, అటు బాధ చూపించేశారు, ఇటు నవ్వు చూపించేశారు, అంటే అన్ని ఫీలింగ్స్ కలగలిపి వచ్చేసినాయి అనమాట మీకు ఈ సీఎం రిలీఫ్ ఫండ్ తోటి. సో కంగ్రాచులేషన్స్ అమ్మా. మీరు చెప్పండి, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది, మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మేడం నాకైతే చాలా సంతోషంగా ఉంది మేడం. ఫస్ట్లో నా దగ్గర అయితే అమౌంట్ అయితే ఏమీ లేదు మేడం. నేను వేరే దగ్గర వర్క్ చేస్తాను అనమాట, ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ అని. వాళ్ళు మాకు చాలా వరకు హెల్ప్ చేశారు. ప్లస్ కొంత అమౌంట్ అని బయట నుంచి తీసుకోవటం జరిగింది. మాకు మా ఆఫీస్లో బాలగురు స్వామి సార్ ఉన్నారు కదా, బీసీ అధ్యక్షులు బాలగురు స్వామి సార్ అయితేనేమి, బిట్రగుంటలో నాగేశ్వరరావు సార్ అంకుల్ అయితేనేమి, వీళ్ళందరూ ఒకటే చెప్పారు, మీరు ఎంతైనా కష్టపడనమ్మా, మీకు అమౌంట్ సీఎం ఫండ్ ద్వారా తీసుకొస్తాము అని చెప్పారు. మా కోసం ఎమ్మెల్యే గారి దగ్గరికి మాట్లాడి, ఎమ్మెల్యే గారి అంటే ఏ ప్రభుత్వంలో కూడా మనకింత ఈజీగా అమౌంట్ వస్తుందని ఎప్పుడు మాకైతే రాలేదు. ఈ ప్రభుత్వం ద్వారా మనకి ఈజీగా అమౌంట్ మన ఇంటి దగ్గరికే వచ్చినట్టు అయింది. ప్లస్ మాకు ఇంత హెల్ప్ చేసిన బీసీ అధ్యక్షుడు బాలగురు స్వామి సార్కి, బిట్రగుంటలో నాగేశ్వరరావు సార్కి, వీళ్ళందరికీ ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఎమ్మెల్యే గారి కోసం మా సాయశక్తుల ఏ వర్క్ అయినా చేస్తామని కోరుకుంటున్నాం మేడం. ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? మేము బిట్రగుంట అండి, మాది ప్రాపర్ బిట్రగుంట నుంచి ఇక్కడ వర్క్ పరంగా వచ్చాం మేడం, ఇక్కడే ఉంటామండి మేము. సో మీరైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారా? చాలా హ్యాపీగా ఉంది మేడం. మ్యాక్సిమం మొత్తం మేము ఇప్పుడు నేను చేసిన అమౌంట్ మొత్తం నాకు తిరిగి వచ్చింది. మా అప్పులు తీర్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది మేడం. మన ఎమ్మెల్యే గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేడం. సో ఎమ్మెల్యే గారు మొదటిసారిగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి మాట్లాడేటప్పుడు ఎవరైతే ప్రాబ్లమ్స్లో ఉంటారో వాళ్ళు నేనున్నాను కావాలో అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఏ కష్టం లేకుండా అప్పు తెచ్చుకొనైనా సరే చేసుకొని ఆ డబ్బులు మళ్ళీ తిరిగి వస్తాయన్న ఆలోచనతో అయితే పెట్టుకుంటూ ఉన్నారని చెప్పారు. సో అది మీ విషయంలో నిజమైందంటారా? మేడం చాలామంది చెప్పారు, ఏమొస్తుందిలే మీకు అమౌంట్ అని చెప్పారు. అది మన ఎమ్మెల్యే గారు నిజంగానే వస్తుంది అని చెప్పి మనకి తీసుకొచ్చి చూపించారు మేడం. అంటే మిగతా నాకు తెలిసి ఇదివరకు ఎప్పుడు కూడా సీఎం ఫండ్ అంటారే కానీ ఎప్పుడు మన దాకా అమౌంట్ వచ్చిందైతే లేదు. ఈ అమౌంట్ అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అమౌంట్ మన చేతికి వచ్చింది మేడం. చాలా ఎంత అమౌంట్ వచ్చిందమ్మా మేడం? 64,000 వచ్చింది మేడం మనకి. చాలా సంతోషంగా అయితే నాకైతే ఉంది మేడం. ఎందుకంటే మాకంటూ ఎవరూ లేకపోయినా కూడా మన ఎమ్మెల్యే గారు ముందున్నారని ఒక ఫాదర్ అనుకుంటున్నాం మేడం. చాలా గ్రేట్, చాలా ఫాదర్ నిజంగా మేడం, ఒక ఫాదర్ లాగా మేమున్నానమ్మా మీకు అని చెప్పి మాకు ఈ ఫండ్ తీసుకొచ్చి మా అప్పులు తీర్చినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. సో మీరు ఒక ఫాదర్ స్థానాన్ని ఇచ్చేసారంటే ఇంకా అసలు చెప్పడానికి ఇంకా మాటలే ఉండవు అసలు. సార్ ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, నేను ఒక నాయకుడిని కాదు ఒక సేవకుడిని అని చెప్పి. సో ఆ మాటలన్నీ కూడా మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న ప్రజలైతే ఈ విధంగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక నాయకుడిగా కాదు, ఒక తండ్రిగా అయితే మా బాధలన్నీ కూడా తీర్చారు, మేము చేసిన అప్పులన్నీ కూడా మేము తీర్చుకోగలిగామన్న ఒక సంతోషాన్ని అయితే ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా అయితే వాళ్ళ కళ్ళల్లో కానివచ్చు, వాళ్ళ ముఖంలో కానివచ్చు ఎంతో సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తూ ఉన్నారు. సో చూసుకున్నట్లుగా అయితే మనకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ప్రతిసారి కూడా ఇక్కడ పండగ వాతావరణం అనేది నెలకొని ఉంది. ఈ రోజైతే ప్రత్యేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అయితే ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ కార్యక్రమం అనేది పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని కూడా అందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేవి పంపిణీ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు కనుక ఇప్పుడు చూసినట్లయితే, వీడియో చూసినట్లయితే, అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా చూసినట్లయితే వాళ్ళ యొక్క ఆనందం అనేది ఏ విధంగా ఉంది అన్న ఒక విషయం అనేది మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో వాళ్ళు ఏ బాధలు పడ్డారు ఏంటి అన్న విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది. సో ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చేసుకోండి. మీరు ఈ వీడియోలో గమనించిన విషయం ఏంటంటే, ఎవరైతే అంటే అపోహలు ఉంటాయి, మనం పెట్టుకుంటే ఏమొస్తాయిలే ఏంటేలే మన దాకా వస్తాయా అన్న ఒక అపోహలు అనేవి ఉంటాయి. సో ఆ అపోహలన్నీ కూడా ఏవి కూడా పెట్టుకోకండి. ఎవరైతే నిజంగా సఫర్ అయ్యారో వాళ్ళందరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోండి. ఖచ్చితంగా అయితే మీరు సఫర్ అయి ఉంటే ఖచ్చితంగా మీకు మాత్రం మనీ అనేది వస్తుంది. అది సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అయితే మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ అయితే ఖచ్చితంగా మీకు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసుకోండి. కెమెరామెన్ సూర్యతోటి కామాక్షి, టీడీపీ కార్యాలయం నుంచి.